ఈ రోజుల్లో రూ. 10కి 4 ఉల్లగడ్డ బొండాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న రేట్లకి 2024లోనే ఉన్నామా? అలాంటిది ఈ రోజుల్లో రూ. 10కి 7 బోండాలు. మళ్ళీ చట్నీ అన్లిమిటెడ్, ఎర్ర చట్నీ అన్లిమిటెడ్, కారప్పొడి 3 రకాలు వేసిస్తున్నారు భయ్య. పెద్ద పెద్దోళ్ళు ఇలా వీధి లైట్ల కింద కూర్చొని చదువుకొని గొప్పోళ్ళు అయ్యారని మీరు అన్నారు. మనం మాత్రం ఇట్లాంటి వీధి లైట్ల కింద తింటా ఇలా యూట్యూబ్ ఛానల్లో పెద్దోళ్ళం అయ్యాం. ఆ రోజుల్లో గోపాలనగరం శాంతి పబ్లిక్ స్కూల్లో తీసేవాళ్ళం. ఇప్పుడు చూపిస్తున్న టిఫిన్ సెంటర్కి నాకు పెద్ద సెంటిమెంట్ ఉంది భయ్య. నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ప్రతి ఎగ్జామ్ అప్పుడు ఈమె దగ్గర టిఫిన్ కొనుక్కొని తిని చదువుకునేవాడిని, ఖచ్చితంగా పాస్ అయ్యేవాడిని. కరెక్ట్గా మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు ఈమె బండి పెట్టలేదు, నేను తినలేదు. ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ దొబ్బేసి ఆ రోజు నుంచి సెంటిమెంట్గా తింటూ తింటూ 1వ ఫాలోవర్ నుంచి 2 లక్షల సబ్స్క్రైబర్లతో వచ్చానంటే ఈ టిఫిన్ సెంటరే కారణం. ఇలా చిన్నప్పుడు మీరందరూ పేదరాశి పెద్దమ్మ గురించి విన్నారు, కానీ నేను మాత్రం గోపాలనగరం శేషమ్మ దగ్గర తిన్నాను. ఇలా పిల్లల్ని చూస్తుంటే మన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ఈమె దగ్గర ఉల్లగడ్డ బోండాలు వేడిగా ఉంటే మధ్యాహ్నం పూట 3:30 నుంచే రాత్రి 8, 9 దాకా ఉంటారు. ఆ రోజుల్లో మళ్ళీ రావు, నువ్వే మన ఛానల్ ఫాలో కొట్టవు. అడ్రస్ వచ్చి మన ఒంగోలు గోపాలనగరంలో తేజ టిఫిన్స్ ఉంది కదా, ఈ తేజ టిఫిన్స్కి ఆనుకున్న గొంతు ఎట్లా స్ట్రైట్గా పోతే సెప్టిక్ ట్యాంక్ పెయింటింగ్ ఉంటుంది, ఇదే.